వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది కదా రాజకీయం అంటే. బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు సిస్సలైన రాజకీయం ఇప్పుడు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ బయటకు వచ్చేశారు. బయటికి వచ్చి రాగానే సమీక్షా సమావేశాలు, మీడియా సమావేశం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక క్షమించేది లేదు, ఎవరి మొహం చూసేది లేదు. నేను వచ్చాను, నేను డిసైడ్ అయ్యాను, ఇప్పుడు తోలు తీస్తానంటూ కేసీఆర్ వార్నింగ్ ఇచ్చేశారు. అవును, కేసీఆర్ దూకుడుగానే మాట్లాడారు. సబ్జెక్టు ఆయన ముందుగా డిసైడ్ చేసుకుంది. ఆయన చాలా దూకుడుగా, చాలా రౌద్రంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చేశారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకున్న రేవంత్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసలు ప్రభుత్వం నడిపే చేతనవుతుందా మీకు? ప్రభుత్వం నడపడం అంటే ఇదేనా? తెలంగాణ మీద అసలు మీకు ప్రేమ ఉందా అన్నట్లు రేవంత్ రెడ్డిపై కేసీఆర్ విరుచుకుపడ్డారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడడం కాదు, అడ్డగోలుగా మాట్లాడడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ తేల్చుకుందాం, అన్ని విషయాలపై అక్కడే చర్చించుకుందాం, ప్రజల ముందే మాట్లాడుకుందాం అంటూ ఓ చిట్చాట్లో ఆయన సవాలు విసిరారు. ఆయన తోలు తీస్తా అంటున్నాడు, ఈయనేమో అసెంబ్లీకి రా అని వార్నింగ్ ఇస్తున్నారు, సవాల్ విసురుతున్నారు. ఇది అసలు సిస్సలైన ఇప్పుడు రసకందకాయంలో పడ్డ రాజకీయం. అటు కేసీఆర్ దూకుడు, రేవంత్ రెడ్డి సవాళ్ళు. తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు బాగా వేడి అందుకుందని చెప్పొచ్చు. ఇంకా ఎన్నికలు రాలేదు, ఎన్నికలకు ఇంకా 2.5 సంవత్సరాలు పైగే ఉంది. కానీ రాజకీయ వాతావరణం కేసీఆర్ ఎంట్రీతో ఒక్కసారిగా వేడెక్కింది. రేవంత్ రెడ్డి కూడా ఎదురుదాడికి దిగారు. ఒకవైపు కేసీఆర్ విమర్శలు, రేవంత్ రెడ్డి ప్రతి విమర్శలు. రాజకీయం ఇప్పుడు బాగా ఇంట్రెస్టింగ్గా మారింది. అవును, కేసీఆర్ ఏమో తోలు తీస్తా అంటున్నారు, దమ్ముంటే అసెంబ్లీకి రా అంటూ రేవంత్ సవాల్ విసురుతున్నారు. అంటే తెలంగాణ రాజకీయం ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందని చెప్పొచ్చు.